ఇగో ఇట్లా కనబడే జాగ అంతా మాదేరా. కానీ మా తాత మా బాబు తెలియకుండానే అమ్మిండట. అసలు అమ్మిండో ఎవరు పాలు చేసిండో. ఇగో ఇంకో తాడు ఉన్నది, జాగ చూపిస్తాప. ఇది కూడా మీదేనారా? అరే ఇదంతా మాదేరా, రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడు. అప్పుడు అట బాట లేదని అమ్మిండ్రట, కానీ ఇప్పుడు బాట వచ్చింది. మాది కూడా చూపిస్తాప. మా తాత కూడా తెలియకుండానే అమ్మిండట. ఇదేనారా మీది? మా బాపు తెలియకుండానే అమ్మిండట మా తాత. ఇప్పుడు ఈ జాగాలన్నీ ఎకరానికి కోట్లకు ఉన్నాయిరా. అసలు ఎందుకు అమ్మిండ్రు వచ్చిన మన తాతలు? ఎందుకేంది రాజకరాజాలు ఉన్నట్టుంది, ఎవరి కోసం అమ్మిండ్రు. మీ తాత అమ్మిండారా? వరకు మా తాత మొత్తం అమ్మితే మేము ఊరుగా ఊరిసిపెట్టి ఈ ఊరికి వచ్చి బతానం కాదురా. మాకెక్కడ జాగలేదు, భూమి లేదు, మొత్తం అమ్మిండు. ఇప్పుడు ఉంటే మేము కూడా కోటీశ్వర్లం అయ్యేదోరా. మనం అందరం అయ్యేది మంచిగా. మరి అందరు అమ్మితే కొన్నోళ్ళు ఎవరురా? బాపమ్మలు. మా జాగ కూడా మా బాపమ్మనే కొన్నదట, వాళ్ళ అవగారు ఇచ్చిన పైసలతోటి. అవునరా, మా జాగ కూడా మా బాపమ్మనే కొన్నదట కష్టపడి. మా బాపమ్మనే కష్టపడి కొన్నారట. ఇప్పుడు ఇదంతా చూసి బాధపడే ఎందుకురా, సపరేట్ పోదాంపా. చచ్చిపోయిన బరే పలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చింది అన్నట్టు ఆల్రెడీ అమ్మిర్రు, అయిపోయింది. ఇంకోళ్ళు పాలైంది జాగా. ఇప్పుడు బాధపడి ఇన్ని కోట్లవా అన్ని కోట్లవా అని ఎందుకు ఇదంతా? ఉన్నదాన్న మనం కాపాడుకోవాలిరా. అసలు అమ్మనే అమ్మొద్దు, జాగలే అమ్మొద్దు. అంతే మామ, నువ్వు చెప్పినావంటే అది నిజమే. పాప ఎదురుపెట్టిన కడిదాలు కానీ పని లేదు పాట లేదు కానీ అటు నేనట అమ్మకుంటా ఉంచుతాడట అయ్యే జాగలు. అప్పులు ఎక్కువైనాయి అని అంటాడు, కథ ఆయన జాగా తీసేస్తాడు. ఏతిలో కొడుతుండు గారా వీడు. ఏంద్రా ఏమో గులుగుతున్నాయి ఏంద్రా? ఏం లేదు పామ, పదం పైంటి పోదాం.